దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించును. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనము ఎంతగానో హెచ్చింపబడాలని, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి కారు కొనుక్కోవాలని, నలుగురిలో ఒక హెచ్చైనటువంటి స్థితిలో ఉండాలని ప్రతిరోజు మనము అనుకునేటువంటి వారంగా ఉన్నాం. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దానికి తగిన సమయం కలదని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తున్నాయి. అది మనం గ్రహింపక మనలో అనేక మంది నేను ఎందుకని నా జీవితం ఇలాగే ఉంది, ఎందుకని నేను హెచ్చింపబడలేకపోతున్నాను, ఆ దేవుడు అనేవాడు ఉంటే నన్ను హెచ్చించడా, నన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడా, ఎంతసేపు నేను ఈ పేదరికంలోనే ఉండాలా అనేటువంటి అవనవకంతో జీవించేటువంటి వారిగా ఉన్నారు. అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. నీవు కూడా అలాగ యోచన చేస్తూ ఉంటే ప్రతిదానికి తగిన సమయం కలదని చెప్పి దేవుని మాటలు స్పష్టంగా తెలియబరుస్తూ ఉన్నాయి. ఆ సమయం కోసం మనము ఎదురు చూసేటువంటి వారంగా ఉండాలి. ఆ సమయం కోసం మనము ఎదురు చూచినట్లయితే మనల్ని తప్పకుండా దేవాది దేవుడు హెచ్చింపజేసేటువంటి వాడిగా ఉన్నాడు. ఒక స్త్రీ గర్భము ధరించి జన్మనీయాలంటే 9 నెలల సమయం ఎలాగైతే పడుతుందో అలాగునే మనము కూడా హెచ్చింపబడాలంటే కొద్దిగా సమయం పట్టేదిగా ఉంది. కనుక ఆ సమయం కోసం మనం ఎదురు చూచేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరినీ బలపరిచి, దీవించి, ఆశీర్వదించి హెచ్చింప చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.